students, today we are going to learn what is data communication. So, when you learn about data communication, first you need to split the data communication into two parts. First, you need to understand what is mean by data. So, basically, data is we say as information. So, it can either be in text, video, or any other things. So that we call it as data. But why communication? So what do you mean by communication? What I say communication is like you basically if you want to talk to another person, like you'll go to him and you'll try to talk or మీరు ఏం చేస్తారు అంటే మాట్లాడాలనుకుంటారు. సో వాళ్ళతో మాట్లాడడాన్నే మరి ఏమంటాం కమ్యూనికేషన్ అంటే మనము ఇంకొక పర్సన్తో కమ్యూనికేట్ అవుతున్నాము అంటే వీఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు సెండ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ వాంట్ టు కన్వే యువర్ మెసేజ్ టు దట్ పర్సన్. సో దీన్ని మనం కమ్యూనికేషన్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ని నీ నుంచి ఇంకో పర్సన్కి సెండ్ చేయాలనుకుంటావో అప్పుడు మనం దాన్ని కమ్యూనికేటింగ్ అంటాం. సో అలాంటి డేటా కమ్యూనికేషన్ ప్రాసెస్ని మనం డేటా కమ్యూనికేషన్ అంటాం అనమాట. సో ఇప్పుడు బేసిక్గా డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో దాంట్లో నెక్స్ట్ ఏంటి అంటే డేటా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక డేటా కమ్యూనికేషన్లో ఫస్ట్ ఒక సెండర్ అంటే ఎవరు డేటా సెండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ సెండర్ ఉంటాడు. తర్వాత నువ్వెవరికి పంపిస్తున్నావు డేటా వాళ్ళ అటు సైడ్ మనకి ఆ డేటా రిసీవింగ్ చేసుకోవాలి అంటే రిసీవర్ ఇక్కడ ఒక రిసీవర్. సో డేటా సెండర్ ఉన్నాడు రిసీవర్ కానీ వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. సో దేర్ షుడ్ బి ఎ మీడియం. సో దాన్ని మనం మీడియం అంటాం అనమాట. లైక్ ఎలా నువ్వు డేటా అనేది సెండ్ చేయాలనుకుంటున్నావు. ఈ మీడియం ఐదర్ కెన్ బి వైడ్ ఆర్ వైర్లెస్. సో మనకి వైడ్ అవ్వచ్చు వైర్లెస్ అవ్వచ్చు. సో అలా అనమాట. సో ఇది బేసిక్ డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి. సో నెక్స్ట్ ఏంటి డెఫినేషన్ ఏంటి ట్రాన్స్ఫరింగ్ డేటా ఓవర్ ఎ ట్రాన్స్మిషన్ మీడియం between two or more devices, system or places. సో అదే కదా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది. ఒక ఇద్దరి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాను. ఇప్పుడు నువ్వు ఏం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నావు కమ్యూనికేటింగ్ అని చెప్పేసి అలాగా 2 persons అవ్వచ్చు, 2 systems అవ్వచ్చు, 2 devices అవ్వచ్చు. సో కమ్యూనికేషన్ అనేది ఏం లేదు. ఒక టూ పర్సన్స్కి మనం డేటా అనేది సెండ్ చేస్తున్నాం లేదా అదే రిసీవ్ చేసుకుంటున్నాం. సో అది డేటా కమ్యూనికేషన్ దాంట్లో. సో కానీ డేటా కమ్యూనికేషన్ అప్లికేషన్స్ మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం ఇప్పట్లో ఎక్కడ చేస్తున్నాం. సో మీరు చూసుకుంటే బేసిక్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటి మీ మొబైల్ ఫోన్స్ మీరు చాట్ చేయడం కానీ వాట్సాప్లో ఎక్కడైనా సరే లేదు అనుకుంటే మీకు ఇంకా అప్లికేషన్స్ ఈమెయిలింగ్ తర్వాత మీకు ఇంటర్నెట్ బ్రౌజింగ్లో మీరు ఒక డేటా సెండ్ చేయాలి అనుకుంటే ఎలా అవుతుంది అదంతా. తర్వాత మీకు ఇంకా ఈమెయిల్స్ మెసేజింగ్ యాప్స్ అండ్ ఇప్పుడు బేసిక్గా చాలా ట్రెండింగ్ ఉంటుంది ఏంటి అంటే ఐఓటీ ఇలా మీరు ఓవర్ ద ఇంటర్నెట్ అని చెప్పేసి. సో అలాగా సో ఇది అయిపోయిన తర్వాత అంటే మనకి డేటా ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఏ డేటా అయితే సెండ్ చేయాలనుకుంటున్నావు, తర్వాత వచ్చేసి సెండర్ ఎవరు సెండ్ చేయాలనుకుంటున్నారు, తర్వాత వచ్చేసి రిసీవర్ ఏంటంటే మనం ఇచ్చిన డేటా అనేది ఎవరు రిసీవ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత ఏంటి ట్రాన్స్మిషన్ మీడియం అంటే ఏంటి ఎక్కడైతే మీరు డేటా సెండ్ చేస్తారో అది ట్రావెల్ అవుతుంది రిసీవర్ చేసుకుంటే మధ్యలో ఉన్న పార్ట్ని ఇన్విజిబుల్ పార్ట్ని మనం ట్రాన్స్మిషన్ మీడియం అంటాం అనమాట. సో అది వైడ్ అవ్వచ్చు వైర్లెస్ అవ్వచ్చు. సో ప్రతిదానికి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్. సో ప్రోటోకాల్ ఏంటి అంటే నువ్వు డైరెక్ట్ నీ డేటా ఉంది నువ్వు ఒక పర్సన్కి సెండ్ చేస్తున్నావు కానీ ఎలా సెండ్ చేయాలనుకుంటున్నావు అనేది ఒక ప్రోటోకాల్ రూల్స్. అంటే నా డేటా సెండ్ అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక డెలివరీ. సో నువ్వు నీకు ఎలా ఉంటుంది అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు.
నా డెలివరీ ప్యాకేజ్ ఇలా కావాలి, కొంచెం డ్యామేజ్ కూడా ఉండొద్దు, ఎక్కువ ప్రెస్ చేయొద్దు, అది చాలా డెడికేటెడ్ థింగ్. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ డెలివరీ చేసేవాడికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఇక్కడ పెట్టిన. సో అలాంటి ఇన్స్ట్రక్షన్ సెట్ చేసేదాన్ని అంటాం. సో మన డేటా కమ్యూనికేషన్ చాలా వేరీగా ఉన్నాయి. సో దాంట్లో బేసిక్ ప్రోటోకాల్ ఎగ్జామ్స్ అంటే I2C, మోడల్స్, చాలా ఉన్నాయి అన్నమాట. ఒక ప్రోటోకాల్స్ ఉంది. కానీ మనం బేసిక్ నార్మల్ డేటా కమ్యూనికేషన్లో వాడేది UART అంటాం అనమాట, యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. సో అలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో తర్వాత బేసిక్ కంపోనెంట్స్. నెక్స్ట్ మనం వెళ్ళేసరికి కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నారు. సో కమ్యూనికేషన్లో ఈ ప్రోటోకాల్స్ అన్నాను కదా, ఇక్కడ మనం మేజర్గా యూజ్ చేసే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఒక డేటాని చిన్న ప్యాకెట్స్గా డివైడ్ చేసి దాని డెస్టినేషన్కి పంపుతుంది అనమాట. సో డెస్టినేషన్ కూడా రిసీవ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ సీక్వెన్షియల్గా వచ్చిందా లేదా అని చెప్తుంది అనమాట. కానీ ఈ ప్రోటోకాల్ తెలియాలంటే ఫస్ట్ డేటా ఎలా సెండ్ అవుతుంది, డేటా కమ్యూనికేషన్ లాగా ఎలా తెలియాలి. సో అలా అంటే ఏంటి అంటే మనకి 2 ఉన్నాయి, సీరియల్ కమ్యూనికేషన్, ప్యారలల్ కమ్యూనికేషన్. సీరియల్ కమ్యూనికేషన్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీకు తెలిసిందే డేటా సెండ్ చేస్తావు, కానీ డేటా అంటే నువ్వు హాయ్ అంటే డైరెక్ట్ హాయ్ అనే వర్డ్ని సెండ్ చేయలేము కదా, సిస్టమ్కి అవన్నీ అర్థం అవ్వవు కదా. సో అలా అర్థం అవ్వనప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇచ్చిన డేటాని బైనరీగా కన్వర్ట్ చేసుకుంటావు. సో ఇలా బైనరీగా కన్వర్ట్ అయిన డేటా అనేది మీకు బిట్స్లో ఉంటాయి, 1 0 0 1 లాగా అనమాట. సో అలా కన్వర్ట్ అయిన బిట్స్ని మనం డేటా అనేది ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ ప్యాకెట్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు 1 0 1 1 ఇదొక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అది అలా డీకోడ్ చేసుకుంటుంది, సిస్టమ్కి అర్థం కాదని చెప్పి. ఈ సిస్టమ్కి అర్థమైన కోడ్ని అదొక ప్యాకెట్లో కన్వర్ట్ చేసింది, అంటే అన్ని బిట్స్ని కలిపి ఒక ప్యాకెట్లో కన్వర్ట్ చేసింది. సో ఇలా ప్యాకెట్స్ని కన్వర్ట్ చేసిన దాన్ని నువ్వు బిట్ బై పంపించావంటే, సో 1 పంపించి తర్వాత 1 పంపించి అలా పంపిస్తే దాన్ని సీరియల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే బిట్ బై బిట్ సెండింగ్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ సీరియల్ కమ్యూనికేషన్. ప్యారలల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఒకటేసారి డేటా ఫుల్ తర్వాత 0 కాకుండా ప్యారలల్గా డైరెక్ట్ మనము 1 0 1 0 1 ఒక ప్యాకెట్ని ఫుల్ సెండ్ చేసేస్తున్నాం. సో దీన్ని మనం ఏమంటాం, ప్యారలల్ కమ్యూనికేషన్ అంటాం. సో ఇలా కమ్యూనికేషన్ వేరియింగ్ వల్ల చాలా ప్రోటోకాల్స్ కూడా డిఫైన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం బేసిక్గా ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది మనకి ఏంటి అంటే సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో తర్వాత ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనము ఇంటర్నెట్ ద్వారా మన డేటాని సెండ్ చేసుకున్నాం మీ మొబైల్ ఫోన్స్. సో ఏంటి అంటే ఒక IP అడ్రస్ ఉంటుంది దానికి, అంటే అడ్రస్ డిఫైన్ చేసుకొని అడ్రసింగ్ త్రూ మనకి డేటా ఎవరికి సెండ్ చేయాలి, ఎలా సెండ్ చేయాలి అని చెప్పేసి అది చూసుకుంటుంది అనమాట. సో అలా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటాం. సో ఇంకో కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఎక్కువ వైడ్గా తెలిసింది UDP అంటాం అనమాట, యూఆర్ట్ ప్రోటోకాల్. ఇది ఒక అంటే డేటా అనేది ట్రాన్స్మిట్ అయిందా లేదా అనేది తెలియదు అనమాట, మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు, అదొకటి దాంట్లో. సో ఇప్పుడు కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటి. ఇప్పుడు మనకు తెలిసిన డేటా కమ్యూనికేషన్లో ఒక సెట్ వాళ్ళకి డేటా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఐడియా అంటే నువ్వు ఒక పర్సన్ మాట్లాడుతున్నావు, పర్సన్ చేసుకుంటున్నావు, దీన్ని ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. సో ఈ వన్ వే కమ్యూనికేషన్ ఏమంటాము అంటే సింపుల్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. ఐదర్ ఒక పర్సన్ ఇంకో పర్సన్కి కమ్యూనికేట్ అవుతున్నాడు, లేదా ఆ పర్సన్ నుంచి ఇక్కడ ఈ సైడ్ పర్సన్కి కమ్యూనికేట్ అవుతున్నాడు. అంటే ఓన్లీ వన్ వేగా ఆర్ ఐదర్ యూఆర్ రిసీవింగ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో దీన్ని మనం ఏమంటాము, సింప్లెక్స్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. ఓకేనా. సో సింప్లెక్స్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, వన్ వే యూని డైరెక్షన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ మన కీబోర్డ్ కానీ స్పీకర్ కానీ టీవీ రేడియో, నువ్వు ఛానల్ మార్చుకునేటప్పుడు టీవీలో అయితే ఓన్లీ నువ్వు ఛానల్ మార్చాలి అనుకుంటే అయితే రిమోట్ టు టీవీకి వెళ్తాయి సిగ్నల్స్. సో ఇది ఒక యూని డైరెక్షనల్ అంతే. కానీ టీవీ నుంచి మనకి ఎప్పుడు రివర్స్గా కమ్యూనికేట్ చేయలేము, లైక్ రిమోట్ని యాక్సెస్ చేయలేము. సో ఇలా సింప్లెక్స్ కమ్యూనికేషన్ ఒక ఎగ్జాంపుల్. తర్వాత స్పీకర్, నువ్వు ఇన్పుట్ ఇచ్చిన డేటాని నీకు అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది, అంతేగాని అవుట్పుట్కి వచ్చిన నాయిస్ని తీసుకొని మనకి రివర్గా ఇన్పుట్ ఇవ్వదు కదా. ఓన్లీ స్పీకర్ అంటే ఓన్లీ గివ్స్ అన్ అవుట్పుట్ విచ్ యూ వాంట్ టు గివ్ యాజ్ అన్ ఫ్రమ్ అన్ ఇన్పుట్ ఐదర్ మ్యూజిక్ ఎనీథింగ్. సో తర్వాత కీబోర్డ్ ఇన్పుట్ కూడా మీకు తెలుసు, కీబోర్డ్ ఏం చేస్తుంది, ఐదర్ నువ్వు టైప్ చేసిందే నీకు అక్కడ మానిటర్లో చూపిస్తుంది, అంటే ఇట్స్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. ఇలా చాలా ఉన్నాయి సింప్లెక్స్ కమ్యూనికేషన్.
మీరు సింప్లెక్స్ కమ్యూనికేషన్ అంటే గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే యూనిడైరెక్షనల్, ఓన్లీ వన్ వే యూ కెన్ సెండ్ ద డేటా అలాగా. తర్వాత వచ్చేసరికి హాఫ్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటి? ఒక సింగిల్ వేగా ఒక సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తాం, అది యూనిట్ డైరెక్షన్. కానీ అది ఎలా ఉంది ఇప్పుడు సింప్లెక్స్ కంటే ఏమవుతుంది? సింప్లెక్స్లో ఏమవుతుంది, ఇక్కడ ఒక సెండర్ ఉన్నాడు, ఇక్కడ ఒక రిసీవర్ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది సెండ్ అవుతుంది. కానీ హాఫ్ డూప్లెక్స్లో ఏమవుతుంది అంటే ఇక్కడ సెండర్ ఉంటాడు, ఇక్కడ రిసీవర్ ఉంటాడు. ఈ రిసీవర్ ఉన్నా కానీ కూడా డేటా అనేది ఐదర్ టూ వే కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. కానీ నువ్వు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు డేటా అనేది ఐదర్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ సెండ్ చేయొచ్చు, లేదా రిసీవర్ టు సెండర్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. కానీ సైమల్టేనియస్గా బోత్ ద టైం మనం లైక్ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయలేమన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి ఏంది, వాకీ టాకీ మాట్లాడేటప్పుడు ఏమవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ వాకీ టాకీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేసి హలో అనే ఒక మెసేజ్ని నేను వాకీ టాకీలో సెండ్ చేస్తాను. అక్కడ రిసీవర్ హలో అని రిసీవ్ అయిన తర్వాతే అక్కడ ఉన్న పర్సన్ అనేది మనకి రివర్స్గా చెప్పగలుగుతాడు, లైక్ ఓకే హలో అని చెప్పి మళ్ళీ రివర్స్ మెసేజ్ పంపించగలరు. అంతేగాని ఇక్కడ పర్సన్ వాకీ టాకీలో హలో అనేసి అక్కడ పర్సన్ వాకీ టాకీలో హలో అంటే కమ్యూనికేట్ అవ్వదు అనమాట. సో అలా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఒక వాకీ టాకీ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది? అంటే మనకి టూ సైడ్స్ సెండర్ ఉంటారు, రిసీవర్ ఉంటాడు, కానీ బోత్ ద పర్సన్స్ కెన్ సైమల్టేనియస్లీ టాక్ ఆర్ సెండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఐదర్ నేను ఇన్ఫర్మేషన్ అనేది వన్ పాయింట్లో సెండ్ చేస్తున్నాను, లేదా రిసీవ్ చేసుకుంటున్నాను హాఫ్ డూప్లెక్స్లో. సో ఫుల్ డూప్లెక్స్లో ఏమవుతుందంటే ఇక్కడ సెండర్ కూడా ఇన్ఫర్మేషన్ సెండ్ చేయొచ్చు, అదే రిసీవర్ కూడా తెలుస్తుంది ఏంటి అంటే ఇప్పుడు డేటా సెండ్ చేస్తాం, సెండర్ ఉంది, రిసీవర్ ఉంది, ఇలా డేటా సెండ్ అయిపోతుంది. సో దాని డిఫరెంట్ టైప్స్ ఇలా ఉంటుంది. కానీ బేసిక్ నెట్వర్కింగ్ డివైజెస్ ఏంటి, అసలు ఈ డివైజెస్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు డేటా సెండ్ చేస్తున్నావు, సెండర్ కాడ అసలు ఏముంటుంది, అసలు సెండర్ అంటే ఎవరు? ఇప్పుడు నేను పర్సన్ అనుకో, నా పేరు చెప్తాను, నేను ఈ పర్సన్ని, నేను ఈ ఇన్ఫర్మేషన్, అలాగా డివైస్ వచ్చేసరికి ఏ డివైస్ అని తెలియనీకి అనమాట. సో అలాగే 4 ఉన్నాయన్నమాట. ఒకటి హబ్, ఒకటి స్విచ్, ఒకటి రౌటర్, ఇంకోటి వచ్చేసరికి మోడెమ్. అయితే సో హబ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే దీనికి ఫిజికల్ లేయర్ కూడా ఫిజికల్ లేయర్ అంటే ఏంటంటే బేసిక్ లేయర్ అనమాట, కాంపోనెంట్ కానీ ఇక్కడ ఫిజికల్ ఫస్ట్ లేయర్ అనమాట. సో ఆ లేయర్ నుంచి ఏమవుతాయంటే బోట్ అన్నిటికీ డేటా పంపించేస్తారు. సో దానికి ఏ ఇంటెలిజెన్స్ ఉండదు అనమాట. డైరెక్ట్ నోస్ హబ్ అనేది ఇట్ ఐదర్ స్టోర్స్ ఆల్ ద డేటా ఆర్ ఇట్ గివ్స్ డేటా టు ఆల్ ద పీపుల్. సో అలా హబ్ అంటాం అనమాట. సెకండ్ వచ్చేసరికి స్విచ్ ఏం చేస్తుందంటే మన ఒక కాంపోనెంట్ కానీ ఒక థింగ్కి ఒక అడ్రస్ ఉంటుంది, బేసిక్ అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ తెలిస్తే మనకు ఆ అడ్రస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ స్విచ్ ఏం చేస్తారంటే సెండ్ డేటా బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రస్ అండ్ ఆపరేట్స్ ఇన్ డేటా లింక్ లేయర్లో ఏమవుతుందంటే డేటా అనేది ఆ ఫిజికల్ లేయర్ నుంచి నెక్స్ట్ లేయర్కి కనెక్టివిటీ అనమాట. సో అలాగా. తర్వాత వచ్చేసింది రౌటర్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నెట్ ఐపీ అడ్రసెస్ తీసుకొని ఏ ఐపీ అడ్రస్ నుంచి ఇంకో ఐపీ అడ్రస్కి స్విచ్ చేస్తుంది. అంటే డేటా ఏ ఐపీ అడ్రస్ నుంచి ఇంకో ఐపీ అడ్రస్కి, ఫస్ట్ వచ్చిన ఐపీ అడ్రస్ నుంచి ఇంకొక లైక్ సోర్స్ ఐపీ అడ్రస్ నుంచి డెస్టినేషన్కి ఉన్న ఐపీ అడ్రస్కి సెండ్ చేస్తుంది అనమాట డేటా. అలా రౌటర్ ఉంటుంది అనమాట మనకి డివైస్ ఐపీ అడ్రస్ సెండ్ చేయాలన్నప్పుడు. తర్వాత ఏంటి మోడెమ్ ఏం చేస్తుంది అంటే మనకు వచ్చిన సిగ్నల్స్ అనలాగ్ సిగ్నల్స్ డిజిటల్ని కన్వర్ట్ చేస్తుంది, డిజిటల్కి వచ్చిన దాన్ని అనలాగ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. బేసిక్గా చాలా ఇంటర్నెట్ కనెక్టివిటీ దాంట్లో మనం ఈ మోడెమ్ని యూజ్ చేస్తాం అనమాట. అలాగా
సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే ఇప్పటిదాకా మీరు తెలుసుకుంది ఏంటి, లాస్ట్ స్లైడ్లో ఏ డివైజెస్ ఉంటాయి, ఇప్పుడు ఏంటి అంటే ఆ డివైజెస్ ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయి. సో ఆ డివైస్కి ఇంకో డివైస్కి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అలా ఒక కమ్యూనికేషన్ థింగ్ మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఒక డివైస్ని ఒక నెట్వర్క్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఎలా కనెక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు డివైస్కి ఒక యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఆ మ్యాక్ అడ్రస్ని తీసుకొని నెట్వర్క్ అనేది ఆ మ్యాక్ అడ్రస్ త్రూ ఆ డివైస్ ఇది అని చెప్పి రికగ్నైజ్ చేసి అక్కడ నుంచి డేటా అనేది మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా ఇథర్నెట్ అలాగా. తర్వాత వచ్చేసి ఏంటి అంటే పోర్ట్స్ ఫర్ డివైస్ కమ్యూనికేషన్. మనకి యూఎస్బి పోర్ట్, సీరియల్ పోర్ట్, ప్యారలల్ పోర్ట్ ఇలాంటి. బేసిక్గా యూఎస్బి అందరు వినే ఉంటారు. యూఎస్బి ఏం చేస్తుంది అంటే ఒక వైడ్ కమ్యూనికేషన్ లాగా డివైస్ టు డివైస్ కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. టూ సైడ్ యూఎస్బి ఉండడం, వన్ సైడ్ యూఎస్బి ఉండి సి ఆర్ ఎనీథింగ్. సో దీన్ని మనం పోర్ట్స్ అంటాం అనమాట. పోర్ట్స్ అలా గుర్తుపెట్టుకోండి. అండ్ సీరియల్ పోర్ట్, ప్యారల్ పోర్ట్ అంటే సీరియల్ పోర్ట్ ఏం చేస్తుంది అంటే సీరియల్గా డేటా సెండ్ చేస్తుంది, అంటే సీరియల్ కమ్యూనికేషన్ చేస్తుంది. తర్వాత ఏంటి ప్యారల్ పోర్ట్ ఏంటి, ప్యారల్గా డేటా సెండ్ చేస్తుంది, అంటే మల్టిపుల్ బిట్స్ని ఒకటేసారి సెండ్ చేస్తుంది అలాగా. సో దానికి మనకి కనెక్టర్స్ ఉంటాయి అనమాట. RJ45 ఇథర్నెట్ కేబుల్ కనెక్టర్ నేమ్ అనమాట. RJ11 ఇది టెలిఫోన్ లైన్ కనెక్టర్ నేమ్ అనమాట. సో ఇలా ఇంటర్ఫేసెస్ నేమ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం డేటా సెండ్ చేస్తాం, అవి అన్ని డేటా అక్కడ సెండ్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడం ఎలా. సో అలాంటి టైంలో ఏం చేస్తాం అంటే అయితే మన డేటా వెళ్ళిందా లేదా, ఏమైనా ఎర్రర్స్ యాడ్ అయ్యాయా. సో ఇవి చెక్ చేసుకోవడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ప్యారిటీ చెక్, ఇంకోటి చెక్ సమ్, ఇంకోటి సిఆర్సి. అండ్ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ మనం బేసిక్గా ఈ ప్యారిటీ చెక్, చెక్ సమ్, సిఆర్సి అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్యారిటీ చెక్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ అయ్యిందో, సో ఫస్ట్ వి విల్ అజ్యూమ్, మనం అజ్యూమ్ చేసుకుందాం ఎలా అంటే ఇప్పుడు సెండర్ ఉన్నాడు, ఎస్ అని రిప్రజెంట్ చేస్తున్నాను, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు, ఆర్ అని పెట్టుకుందాం. సో ఎప్పుడైతే మనము డేటా అనేది సెండ్ చేస్తున్నామో సమ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి సెండ్ చేస్తున్నాం డేటా అనేది. సో డేటా సెండ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక డేటా ప్యాకెట్ అనేది జనరేట్ అవుతుంది. సమ్ ఎలా తీసుకుందాము అంటే 1101 అని తీసుకుందాం. ఇది ఒక నా డేటా అనమాట. దీన్ని నేను సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ చేస్తున్నాను. సో ప్యారిటీ చెక్ ఎలా చేస్తుంది అంటే దీనికి ఇంకో బిట్ యాడ్ చేసుకుంటుంది 1 అని చెప్పేసి యాడ్ చేసుకొని ఈ డేటాని ఇక్కడ సెండ్ చేసిన తర్వాత రిసీవర్ కాడ కూడా వన్స్ని డేటా తీసుకొని ఈ రిసీవర్ ఏం చేస్తుంది అంటే ఈ వచ్చిన డేటాని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ సమ్ అనేది లైక్ సమ్ ఆఫ్ వన్స్ అనేది హోల్ దాంట్లో ఈవెన్ వస్తే దాన్ని ఈవెన్ ప్యారిటీ చెక్ అంటారు అనమాట. అదే ఆడ్ నెంబర్ వచ్చింది అనుకో సమ్, దాన్ని మనం ఆడ్ ప్యారిటీ చెక్ అంటాం అనమాట. సో అలాగే చెక్ సమ్ కూడా అనమాట. చెక్ సమ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన డేటాని ఇప్పుడు ఇది ఒక డేటా ఉంది, 1101 అనే డేటా ఉంది. ఈ డేటాని అది ఏం చేస్తుంది అంటే ఒక చెక్ సమ్ అనేది ఒక సమ్ యాడ్ చేస్తారు డేటాకి సెండర్ నుంచి సెండ్ చేసేటప్పుడు. ఈ చెక్ సమ్ అనేది ఎలా తీసుకుంటారు అంటే బేసిక్ ఉన్న డేటా 1101కి మనము ఇంకొక డేటాని యాడ్ చేస్తాం 1011 ఇలా యాడ్ చేస్తున్నాను నేను బిట్స్ డేటా. ఇలా యాడ్ చేసిన దానికి ఒక రిజల్ట్ వచ్చింది అనుకుందాం 1111. సో ఈ 111కి నేను వన్స్ కాంప్లిమెంట్ చేస్తాను అనమాట. వన్స్ కాంప్లిమెంట్ చేసినప్పుడు నాకు సమ్ అరౌండ్ 0000 వచ్చింది అనుకుందాం. లైక్ ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ కాదు. సో అలా 00 వచ్చిన దాన్ని నేను యాడ్ చేస్తాను, అన్నిటికీ మెయిన్ డేటాకి యాడ్ చేసి ఈ డేటాని నేను చెక్ సమ్లో స్టోర్ చేసుకొని చెక్ సమ్ మెయిన్ డేటాకి యాడ్ చేసి నేను రిసీవర్ సైడ్ సెండ్ చేస్తాను. ఇది సెండర్ నుంచి సెండ్ చేసే పని. తర్వాత రిసీవర్ కాడ ఏమవుతుంది అంటే
రిసీవర్ కాడ సేమ్ ఇదే వచ్చిన డేటాని రిసీవ్ అయిన చెక్ సమ్ని మళ్ళీ రివర్స్ డీకోడ్ చేస్తుంది, మళ్ళీ వన్స్ కాంప్లిమెంట్ చేసి మళ్ళీ దాని రిజల్ట్ చెక్ చేస్తుంది. ఒకవేళ రిజల్ట్ అనేది మనకి నాన్ జీరో వస్తే అది ఎర్రర్ ఉన్నట్టు. అదే జీరో వస్తే ఎర్రర్ ఫ్రీ అయినట్టు, డేటా అనేది ఎర్రర్ ఫ్రీ ఉన్నట్టు అని అర్థం అనమాట. సో ఇలా మనము చెక్ సమ్ని వెరిఫై చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే సైకిల్ రిడెండెన్సీ చెక్. దీంట్లో ఏం చేస్తాము అంటే మనము సైకిల్ రిడెండెన్సీ చెక్లో ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు డేటా సెండ్ చేస్తాం మనం, సెండ్ చేసేటప్పుడు కూడా అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వచ్చిన డేటాని, ఇప్పుడు ఇది 1101111 అనుకుందాం, ఇలా వచ్చిన డేటాని ఫస్ట్ డివైడ్ చేస్తుంది, ఎన్ బిట్స్గా డివైడ్ చేస్తుంది. ఇలా ఎన్ బిట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఈ ఎన్ బిట్స్ ఏదైతే ఉందో దాన్ని మనకు స్టోర్ చేసుకుంటుంది, డివైడ్ చేసి సెండ్ చేస్తుంది డేటా యాడ్ చేసి. తర్వాత అక్కడ సైడ్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఎన్ బిట్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ప్యాకెట్లో అయ్యి వెళ్తుందో డేటా, అక్కడ కూడా మళ్ళీ ఎన్ బిట్స్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క దానికి చెక్ చేసుకుంటాం. అట్లా సైకిల్ రిడెండెన్సీ చెక్ అంటాం అనమాట. అలాగా. సో ఇదేంటి, హై అక్యురేట్ ఎర్రర్ డిటెక్షన్ యూజ్డ్ ఇన్ ఇథర్నెట్ అండ్ వైఫై, బట్ లిటిల్ బిట్ కాంప్లెక్స్. ఎందుకంటే ఒక డేటాని ఎన్ బిట్స్గా డివైడ్ చేసి మళ్ళీ దాన్ని డేటా పంపించి దాన్ని మళ్ళీ చెక్సమ్లా మళ్ళీ మొత్తం చెక్ చేసుకొని మళ్ళీ వన్స్ కాంప్లిమెంట్ చేసి యాడ్ చేసి అక్కడ మళ్ళీ డేటా తీసుకొని, ఇదంతా కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ అనమాట. సో అందుకే చాలా మటుకు సిఆర్సి ఎందుకు వెళ్తారంటే అక్యురేట్ ఉన్నందుకు వెళ్తారనమాట. సో ఇది మన ఎర్రర్ డిటెక్షన్ దానికి అనమాట కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి మీరు తెలుసుకోవాలి ఏంటంటే ప్రోటోకాల్స్. మనకి ఇంతకుముందు ఏం ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా మన డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో అలా మనకి ఉన్నది ఏంటంటే ఇథర్నెట్, వైఫై, బ్లూటూత్, టీసీపీ, ఐపీ. సో ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. మీకు ఇథర్నెట్ అంటే తెలుసు, IEEE స్టాండర్డ్స్ వాళ్ళది అలాగా. సో మోస్ట్లీ ల్యాండ్ ప్రోటోకాల్స్లో యూజ్ చేస్తారు దాన్ని. వైఫై అనేది మీకు కూడా మోస్ట్లీ మీకు తెలుసు, వైర్లెస్ కమ్యూనికేషన్. సో అలా మనకి చాలా వేరియంట్సెస్ ఉంటాయి అందులో, 802.11a అలా. సో సమ్ స్టాండర్డ్ ప్రతి ఒక్క దానికి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే బ్లూటూత్, షార్ట్ రేంజ్కి కమ్యూనికేషన్కి బ్లూటూత్ వాడుతుంటాం మనం. టీసీపీ, ఐపీ ఏంటి అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ స్టాప్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే మనకి ఓవర్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి మనం డేటా సెండ్ చేయాలి, అప్పుడు టీసీపీ, ఐపీ యూజ్ చేస్తాం. బేసిక్గా టీసీపీ, ఐపీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ సెండింగ్ అలాగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మనం బేసిక్గా మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ డివైజెస్ యూజెస్ మ్యాక్ అడ్రస్ ఫర్ ఫార్మాటింగ్ డేటా. సో నేను ఏం చెప్పాను, మ్యాక్ అడ్రస్ అన్నాం అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి సెండ్ లైక్ డేటా సెండ్ చేయాలంటే మ్యాక్ అడ్రస్ యూజ్ చేసేది ఏంటి డివైస్ అంటే స్విచ్, ఆన్సర్ స్విచ్ అండి. నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్ ఏంటి, టెలిఫోన్, మొబైల్ ఫోన్స్ అలాగా.
నెక్స్ట్ RJ45 కనెక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్కడ వాడతాం RJ45 కేబుల్. సో చెప్పాలంటే మనం ఈథర్నెట్ అండ్ కేబుల్ కూడా వాడతాం అలాగా. సో నెక్స్ట్ ఏంటంటే విచ్ మీడియం ప్రొవైడ్స్ హైయెస్ట్ స్పీడ్. సో ఏ మీడియం వల్ల మనకు హైయెస్ట్ స్పీడ్ వస్తుంది అండ్ లాంగర్ డేటా ట్రాన్స్మిట్ చేయగలుగుతాం, ఫైబర్ ఆప్టిక్లో అలాగా. సో నెక్స్ట్ ఏంటంటే మోడమ్ కన్వర్ట్ సిగ్నల్స్ బిట్వీన్ డిజిటల్ టు అనలాగ్. అది అనలాగ్ టు డిజిటల్ కూడా అవ్వచ్చు. సో డిపెండ్స్ అపాన్ హౌ దే ఆర్ గివింగ్ ద ఎంసిక్యూస్ యూ కెన్ చూస్ వన్ అలాగా. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అప్పుడు మనం ఏం చెప్పాలంటే TCP/IP అని చెప్పాలి అలాగా. తర్వాత ఏంటి సింప్లెక్స్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్, టీవీ బ్రాడ్కాస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత విచ్ మెథడ్ డిటెక్ట్స్ ఎర్రర్ మోర్ అక్యురేట్లీ. మనం ఏమనుకున్నాం, మోర్ అక్యురేట్గా కావాలనుకుంటే CRC యూజ్ చేయాలి అనుకున్నాం. సో CRC యూజ్ చేస్తాం. అండ్ NIC ఈజ్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ కనెక్టివిటీ, అంటే ఒక డివైస్కి నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా వస్తుంది అని చెప్పేసి అది NIC చూసుకుంటాం. తర్వాత మైక్రోవేవ్ కమ్యూనికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ టెలిఫోన్ టవర్స్, సో లాంగర్ డిస్టెన్స్కి సెండ్ చేయడానికి డేటా అలాగా. సో ఇప్పుడు మీకు బేసిక్ డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఏముంటాయి అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఒకసారి కీ టేక్అవేస్ చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫరింగ్ డేటా బిట్వీన్ డివైజెస్ ఓవర్ అండ్ ట్రాన్స్మిషన్ మీడియం. సో ట్రాన్స్మిషన్ మీడియంలో ఉన్న మన కాంపోనెంట్స్ ఏంటి, మెయిన్ డేటా ఒక మెసేజ్, తర్వాత సెండర్ ఎవరు పంపిస్తున్నారు, తర్వాత రిసీవర్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, తర్వాత ఈ మధ్యలో వెళ్తున్న ట్రాన్స్మిషన్ మీడియం, తర్వాత నా డేటా అనేది ఎలా వెళ్ళాలి ఒక ప్రోటోకాల్. సో దాంట్లో 3 మోడ్స్ ఏంటి, సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. సింప్లెక్స్ అంటే ఐదర్ వన్ వే సెండింగ్ ఆఫ్ డేటా. హాఫ్ డూప్లెక్స్ అంటే సైమల్టేనియస్లీ యూ కాంట్ సెండ్ ద డేటా బట్ ఇట్ కెన్ ఐదర్ సెండ్ ఫ్రమ్ సెండర్ డేటా టు రిసీవర్ డేటా ఆర్ రిసీవర్ డేటా టు సెండర్. అది ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటి, సెండర్ నుంచి రిసీవర్కి మనము కంటిన్యూస్గా డేటా సెండ్ చేయొచ్చు, ఐదర్ సెండర్ టు రిసీవర్ అని అవ్వచ్చు, రిసీవర్ టు సెండర్ అని అవ్వచ్చు అలాగే. సో ఇలా సెండ్ చేసిన డేటా అంతా ఏ టైప్లో ఉంటాయి, అది గైడెడ్ మీడియా అంటే వైట్, అన్గైడెడ్ అంటేనేమో వైర్లెస్. గైడెడ్లో ట్విస్టెడ్ పేర్, కోయాక్సిబుల్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ యూస్ చేస్తాం అనమాట వైట్. అండ్ అన్గైడెడ్లో ఏంటి, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ అలా అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ స్ట్రక్చర్ కావాలి అంటే అసలు ఏ డివైజెస్ ఉంటాయి అలా అనుకుంటే మనకి హబ్, స్విచ్, రౌటర్, మోడెమ్, సో ఇలా ఈ డివైజెస్ ఉంటాయి. సో వీటిలో డేటా వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలంటే కరెక్ట్గా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే ప్యారిటీ, చెక్స్, CRC మెథడ్స్ యూజ్ చేస్తాం. అలా మనకి కొన్ని స్టాండర్డ్ కనెక్టివిటీ ఉంటాయన్నమాట. సో అలా ఈథర్నెట్, వైఫై, బ్లూటూత్, TCP/IP, సో ఇలా వస్తాయి. సో బేసిక్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డేటా కమ్యూనికేషన్ అనేది జస్ట్ సెండింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ one person to another person or one device to another device. I am telling person is for a person అని ఎందుకు చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పడానికి. కానీ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మనం ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తే దాన్ని డేటా కమ్యూనికేషన్ అంటాం. సో ఈ డేటా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేదే మన మెయిన్ కాన్సెప్ట్. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో మెల్లగా చెప్తాం. ఎందుకంటే మీకు ఈ డేటా కమ్యూనికేషన్ ఏంటి అని తెలిసింది, కానీ ఎలా అవుతాయి అంటే మీకు దీని నెట్వర్కింగ్ తెలియాలి. సో అందుకే నేను ప్రతి ఒక్క దగ్గర మీకు ఇన్డెప్త్ తెలియలేదు. సో ఏవైతే నేను మెథడ్స్ ఇవన్నీ చెప్పాను, ఫ్యూచర్గా మెల్లమెల్లగా అన్నీ క్లియర్ కట్గా ఒక్కొక్క టాపిక్గా చెప్పుకుందాం మనం. ఓకే.